మాట్లాడదాం బుద్ధనగర్‌లోని బస్సు వాసులు మరికొంతమంది నిన్న రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ సడెన్‌గా వచ్చి అందరికీ కూడా కంప్లీట్‌గా ఏరియా మొత్తం కూడా ఒకసారి పరిశీలించిన పరిస్థితి కదా! సో మాట్లాడదాం. సార్ మీ పేరే? నా పేరు కట్కం భాస్కర్ గుప్తా. ఇక్కడ లోకలేనా? లోకల్ అండి. నేను సోషల్ సర్వీస్ చేసుకుంటుంటాను. సో చెప్పారంటే నిన్న రేవంత్ రెడ్డి గారు సడన్‌గా వచ్చిర్రు ఈ ఏరియాకి. అంటే ఎప్పటి నుంచో కూడా ఈ ఏరియా మొత్తం వాటర్‌తోని వర్షం పడ్డప్పుడు వాటర్‌తోని ఉంటదని చెప్తా ఉండే. సో డౌట్ మీకు ముందుగా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉండేనా ఎట్లా? మాకు ఏం ఇన్ఫర్మేషన్ లేదు. సడన్‌గా వచ్చారు. రంగనాథ్ మన హైడ్రా కమిషనర్ గారు కూడా వచ్చి సరళ మేడం గారికి మన కార్పొరేటర్ ఉండే వాళ్ళకి తెలుసుకొని ఏంటంటే వచ్చేసాడు. సడన్గా వచ్చేసి డ్రైనేజ్ ఎంతవరకు ఉందని చెప్పి చూద్దామని అందరికి ఇక్కడి వరకు వాటర్ వస్తుంది. అంటే మనం ఇక్కడ వరకు వస్తాయండి. మనకు మొత్తం ఇక్కడ వరకు వస్తుంది. మనకి ఇక్కడ వరకు వస్తాయి. అయితే ఈ డ్రైనేజీలు ఏంటంటే డస్ట్ వాడడము ఇవన్నీ వాడడము ఇవన్నీ క్లీన్ చేయకపోవడము దీనివల్ల ఏంటంటే నిండిపోయి ఇండ్లకు కూడా వచ్చేసినాయి. ఆ ఇండ్లలో కూడా వాళ్ళకి వండుకుందానికి కూడా చాలా కష్టమైంది. ఆ ఇండ్లలో కూడా పురుగులు తేలు అవన్నీ వచ్చేస్తున్నాయి. అందు గురించి ఒక ప్రజాపాలన అంటే ఎలా ఉంటుందని చెప్పే ఉద్దేశంతో రేవంత్ అన్న రెడ్డి చక్కగా వచ్చేసి అందరి యొక్క సాధక బాధకాలు తెలుసుకున్నారు. అంటే 10 ఏళ్లలో వచ్చిరా ఎవరైనా అధికారులు? మీకు ఈ ప్రాబ్లం ఎప్పటి నుంచి ఉంది? ఇది ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళ సంధి ఉందండి. 10 ఏళ్ళ సంధి ఎవ్వరు కూడా ఏ ముఖ్యమంత్రి కానీ ఎవరు రాలేదు. 1989 ఒక చెన్నారెడ్డి గారు వచ్చి చూసేసిపోయాడు. దాని తర్వాత ఈ ప్రాబ్లమ్స్ అట్లే ఉన్నాయి. ఈ యొక్క ప్రాబ్లమ్ సాల్వ్ కావాలంటే మన రేవంత్ అన్నే చక్కగా వచ్చేసి ఎవ్వరికి చెప్పకుండా వచ్చి దీని యొక్క డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ వాటర్ ఎందుకు నిలుస్తుందని చెప్పి తెలుసుకొని పోయాడు. అంటే వాళ్ళ నమ్మకం వచ్చిందా? అంటే 10 ఏళ్లుగా రాని అధికారులు సడన్‌గా అంటే ప్రజాపాలన ఎలా ఉంటుందంటే మేము ప్రజల వద్దకే పాలన అనే ఉద్దేశంతో వచ్చేది కాబట్టి అది ఏందనేది వాళ్ళకి తెలిసిపోయింది. ఇప్పుడు ఇక్కడ బస్తీ వాళ్ళకు మా అందరికీ ఏంటంటే ఒక ముఖ్యమంత్రి గారు వచ్చిందంటే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయితే మేము అనుకుంటాం కదా. ఎవరైనా కానీ ఒక అధికారికి వేరు ఒక ముఖ్యమంత్రి హోదాలు రావడం అనేది వేరు ఉంటుంది. వర్షం అంటే మొత్తం నీళ్ళే ఉంటాయండి. ప్రతి ఇంటిలో వాటర్ ఉంటాయి. ప్రతి బస్తీలో మొత్తం ఏంటంటే డ్రైజన్ నిండి ఇక్కడ వరకు అంటే ముఖాల వరకు మీదికి పైన ఉంటుంది. నిన్న మామూలుగా ఏంటంటే ఇది ఒక మామూలుగా 4-5 సెంటీమీటర్లు పడితే ఇది ఎప్పటిది ఒక విశ్వేశ్వరయ్య మన అప్పటిది ఏది అంటే ఒక నిజాం పాలన అప్పుడు కట్టిన ఒక డ్రైనేజ్ ఇది పబ్లిక్ పెరిగింది. ఎన్నో ఎక్కడ దేశంలో హైదరాబాద్ స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి వస్తుండ్రు. దానివల్ల ఒక్కొక్కరు ఒక అపార్ట్మెంట్ ఉన్నది 10 అపార్ట్మెంట్ దానికి తగ్గట్టు డ్రైనేజ్ పెరగలేదు. దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఎప్పటిదప్పుడు ఒక 10 ఇయర్స్లో ఉండే పబ్లిక్ ఇప్పుడు 15కి అయిపోయింది. 15 నుంచి 20కి ఎక్కువ అయింది. 20 నుంచి ఇప్పుడు 30కి ఎక్కువ అయిపోయింది. అలా పబ్లిక్ పెరిగిన ప్రకారం దీన్ని ఉండే డ్రైనేజ్ సరిపోతలేదు. పెద్దగా చేసేదని వాళ్ళు చేయలేరు. ఈ ప్రాబ్లమ్స్ ఎన్నిసార్లు మనం వాళ్ళకు రిఫర్ చేసినా మెమోటరీ ఇచ్చినాము అప్లికేషన్ ఇచ్చినా కానీ గవర్నమెంట్ అప్పుడు 10 ఏళ్ళ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు వాళ్ళు పట్టించుకోలేదు. అందుకే ప్రజాపాలన ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ప్రజాపాలన కనబడుతుంది. వాళ్ళే ప్రజల వద్దకు వచ్చిందంటే ఒక ముఖ్యమంత్రి లెవెల్ వచ్చిందంటే మనం అర్థం చేసుకోవాలా ఎందుకు వచ్చిండు ఏం చేసిండు. ఒక హైడ్రా కమిషన్ తీసుకొని రావడం అనేది మనకు తెలిసిపోయింది. ఇప్పుడు మన భరోసా గాని నమ్మకం 99% నమ్మకం అనేది ఏర్పడ్డది. ఒక ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఆయన ఆదేశిస్తే తప్పనిసరి అవుతుంది. ఆ పరిపాలన విభాగం కూడా ఆయన దగ్గర ఉంది. జిహెచ్ఎంసీ కూడా ఆయన దగ్గర ఉంది. కాబట్టి అందరికీ నమ్మకం అనేది ఉంది. ఇది ఎందుకు సాల్వ్ అని చెప్పి నిన్న ఆదేశం ఇవ్వడం జరిగింది. అది త్వరలో మంచిగా కావాలని కోరుకుందాం ప్రజలకు. ఎందుకంటే అందరి విధానాలకు కావాలి. వాళ్ళకి ఏంటంటే ఇట్లాస్తున్న పనులు చేస్తుంటే ప్రజాపాలన ఇంకో 10 ఏళ్ళు కూడా వాళ్ళు గెలవడానికి ఆస్కారం ఉంటుంది. ఏ గవర్నమెంట్ పట్టించుకుంది ఒకరు పట్టించుకున్నారు, ఒక గవర్నమెంట్ పట్టించుకుంది, ఒక ముఖ్యమంత్రి సొంతంగా పట్టించుకున్నారంటే దానికి ఎట్లా ఉంటుంది చెప్పండి. అంటే ఇక్కడ చరిత్రలో కూడా ఎక్కడ లేదంటే 10 ఏళ్ళుగా ఎక్కడ కూడా ఒక వర్షాల వల్ల మొత్తం డ్రైనేజ్ సిస్టమ్ అంతా అస్తవ్యస్తం అయినప్పుడు డైరెక్ట్ బస్తీలకు వచ్చిన సందర్భాలు లేవు. అలా ఎక్కడ లేవు చరిత్రలో. ఎక్కడ కూడా ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి ఏ దేశంలో కూడా ఎక్కడ కానీ ముఖ్యమంత్రి వచ్చిన దాఖలు లేవు. అందుకు ఈయనకు ఇంకో 10 ఏళ్ళు కూడా మన ప్రభుత్వంలో ఇంకా పరిపాలించడానికి అందరు కలిసి ఆయనకు సపోర్టింగ్ చేస్తే ఇట్లాంటి ముఖ్యమంత్రులు రావాలని చెప్పి మేము బస్తీ వాసులుగా మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.